పార్టీ లీడర్ కు ఏదన్నా ఆపత వస్తేనే బలగం అంతా వచ్చి రోడ్లెక్కుతుంది. మా లీడర్ను అట్లెట్లా అంటారు? మా పార్టీ పవర్ ఏందో చూపిస్తాం, ఏం తప్పు చేయకున్నా బట్టగాల్చి మీదేస్తుండ్రని. అదే పార్టీ పెబ్బకే ఆపత వస్తే ఇంకెట్లుండాలే? బంధులు, రాస్తారోకోలు, ధర్నాలతోని దద్దరిల్లుడు పక్క. తప్పు చేసిండ్రా లేదా అనేది వెనకసిరి, మోదాలైతే జంగెత్తుకుంటారబ్బా. మరిగా మన కేసీఆర్ సార్కే నోటీసులు వస్తే ఏ లెవెల్లో జరుగుతుందో అని మీరేం ఆలోచన చేయకుర్రి, మేమే చూపిస్తాం గాని. అప్పట్లో బాపు ఎత్తయ్యబోయిన ధర్నా చౌకే ఇప్పుడు బాపు కోసం కొట్లాడే వేదిక అయింది కవితక్కకు. పాత సీఎం సార్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది కదా ఎంక్వైరీకి రావాలని. చెల్ అట్లెట్లు ఇస్తారు, విచారణకు ఎట్లా పిలుస్తారని జాగృతి తరపున ధర్నా చేసింది ఒక్క పూట మందం. కాళేశ్వరంలో ఎత్తిపోసిన మట్టితోని దాదాపు 300 పిరమిడ్లు కట్టొచ్చు. కాళేశ్వరంలో వాడినటువంటి స్టీల్ తోని ఒక 100 ఐఫిల్ టవర్లు కట్టొచ్చు. కాళేశ్వరంలో పోసినటువంటి కాంక్రీట్ తోని ఒక 50 బుర్జ్ ఖలీఫాలు కట్టొచ్చు. గంతమాలు వాడినాక గింతెల్లం ఎట్లా పర్యలు వచ్చిందో, ఎందుకు ఇట్లాగమైందో చెప్పు అనే కదా విచారణకు రమ్మనేది. కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరంటే యావత్ తెలంగాణకు నోటీస్ ఇచ్చినట్టే అని. మీ నాయనకు నోటీసులు ఇస్తే తెలంగాణ పబ్లిక్ ఏం సంబంధం అక్క? గమ్మతి కాకుంటే కాళేశ్వరం అందరిని అడిగే కట్టిర్రా? మరి సంబంధం ఉంటే గింటే మీ ఇంటోళ్ళకో పాటోళ్ళకో ఉంటది గాని. కేసీఆర్ గారి మీద ఈగ వాళ్ళతో కూడా ఊరుకోమని చెప్పినాం. మేమందరం కూడా ఒక రక్షణ కవచంగా వారి చుట్టూ ఉంటాం. పెద్ద సార్కు గంతాపతి ఏముందో మరి. గులాబీ తోటలున్న దయ్యాలకెంచి కాపాడుకోవాలనే, కేసులకెంచి కాపాడుకోవాలనే, పెద్ద పనే ఉన్నది అక్కకు. 90% పంప్ హౌజులు కట్టినటువంటి కాంట్రాక్టర్ని ఎందుకు ఇడిచిపెట్టినరో మెగా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి లేదు. కంపెనీలకు సుత బరాబర్ నోటీసులు పోయినాయి, వాళ్ళు వచ్చి చెప్పాల్సింది చెప్పినాకనే విచారణ బాబు దానికి వచ్చింది అక్క. ఇక బీజేపీ ఎంపీల గురించి గిట్లా అన్నది. బీజేపీ నాయకులకు తెలంగాణ పౌరుషం ఉంటే, మీకు చీము నెత్తురు ఉంటే నేషనల్ ప్రాజెక్ట్ హోదా కాళేశ్వరంకు తీసుకొచ్చి. కేసీఆర్ సార్ గురించి కవితక్క ధర్నా చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కలంటే ఒక్కలు సుతరాలే, గులాబీ జెండాలు అగుపల్లే. అంతా జాగృతి జెండాలు, కండువాలు, కార్యకర్తలు తోలుకొచ్చిన జనాలు. తండ్రికి నోటీసు, బిడ్డ పోరాటం మీద ఏరే పార్టీల లీడర్లు గిట్లా అన్నారిగా. ఘోష్ కమిషన్ మెగా కృష్ణారెడ్డి పిలిపిస్తే కూడా బరాబర్ పిలిపిస్తుంది. నీళ్ళు ఇస్తే పర్వాలే, నీళ్లలాగా ధనం ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలకు ఆర్థిక భారం మోపిండని మా ఆరోపణ. కవితమ్మ, డాడీకి ఇంకొక లెటర్ రాయు. డాడీ అప్పుడు ఏదేదో మాట్లాడినావు, నేనే డిజైన్ చేశాను మొత్తం, ఎవరికి ఏం తెలియదు, ఎంట్రికలు కూడా తెలియని ఎంట్రికలతో సహా చూపించాడు. కమిషన్ ముందు ఏమడుగుతారంటే స్ట్రక్చరల్ డిజైన్ కోర్స్ ఎక్కడ చేసినావు అపరబ్రహ్మ, ఏ ఇంజనీర్ ఎక్కడ చేసినావు అపరబ్రహ్మ అని అడుగుతారు. ఇప్పుడు అది చెప్పమను మీ అయ్యాన్ని.